మధ్యాహ్నం ప్రార్థనా తోటలోకి వెళ్ళాను. బయట ఎండ భయంకరంగా ఉంది. ఆకాల్లో బిడ్డలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ లోపల కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళలో అచ్చంగా ఏసీ గదుల్లో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని కూడా లక్ష్య పెట్టకుండా, ఆ ఎండ తీవ్రతని పట్టించుకోకుండా, పాకాలలో మాత్రమే కొంచెం నెమ్మదిగా ఉంది, కానీ బయటకు వస్తే అంతే సంగతులు అన్నట్టుంది. అయినా సరే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. అన్నీ తిరిగి చూశాను. చాలా సంతోషించి దేవుని మహిమపరిచాను. అలా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రార్థనలో ఆ సేవ చేయొచ్చు. ప్రార్థనా సేవ అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని పోగొట్టుకోవద్దు. ఏదో కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయకుండా, ప్రార్థనను ఒక సేవగా పెట్టుకొని చేయటం మాత్రం ఒక ధన్యకరమైన అనుభవం. ఓకే.